Yeah, so most awaiting topic, that is resonance. జనరల్గా క్వశ్చన్స్ కూడా వచ్చేది అక్కడి నుంచి వస్తాయి మనకి. Yes. Okay, fine. Come to the LCR resonance circuit. LCR resonance circuit. Okay, series circuit తీసుకుందాం. By taking the R, L, C connected to a EMF. That is E is equal to E naught into sine of omega t. R, L, C, I get I will be is equal to, so I naught into sine of omega t plus phi, where so tan phi will be is equal to XC minus XL అన్న కావచ్చు, అదేదన్నా కావచ్చు, R, and amplitude of current I naught will be is equal to E naught upon Z, that is E naught upon Z will be square root of omega L whole square, sorry, omega L minus omega C whole square, that will be square root of R square plus omega L minus 1 by omega C whole square. ఇది సో ఇవి మనకు ఆల్రెడీ డిరైవ్ చేసాం. ఒకటేమో స్పేస్ వాల్యూ, దిస్ ఇస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ కరెంట్. యాంప్లిట్యూడ్ అంటే పీక్ వాల్యూ అని అంతే, లేదా మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్, పీక్. సో అది ఆసిలేట్ అవుతూ ఉంటుంది ఇంకా పీక్ వాల్యూ. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు కరెంట్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ గీద్దాం. కరెంట్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ గీద్దాం. సో ఒమేగా is a frequency, not required this much. I'll put omega here and I'll put the peak value of current. Remember, instantaneous, time part అవసరం లేదు. this. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ నాట్ న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఆర్ స్క్వేర్ ఉంది, దట్ ఈస్ కాన్స్టెంట్. ఇక్కడ ఒమేగా ఎల్ మైనస్ 1 బై ఒమేగా సిలో ఒమేగా చేంజ్ అవుతుంటే ఒమేగా ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, ఒమేగా ఎల్ పార్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, బట్ 1 బై ఒమేగా సి పార్ట్ అనేది ఏమవుతుంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ చేంజెస్ వల్ల ఇక్కడ చేంజెస్ వస్తాయా? డెఫినెట్గా చేంజెస్ వస్తాయి, అంతేనా? సపోజ్ దేర్ మే బీ ఎ సిచ్యువేషన్ దిస్ కెన్ బికమ్ జీరో, అయిపోవచ్చు కదా. ఎప్పుడు ఈ రెండు ఒకదానికొకటి బ్యాలెన్స్ అయితే, అంతే కదయా. ఎక్స్సి అంటే 1 బై ఒమేగా సి, ఎక్స్ఎల్ ఒమేగా ఎల్. ఫ్రీక్వెన్సీ పెంచుతూ ఉన్నాం అనుకోండి, ఫ్రీక్వెన్సీ పెంచుతూ పోతుంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద ఇండక్టర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అదే రెసిస్టెన్స్ ఆఫ్ ద కెపాసిటర్ డిక్రీజ్ అవుతుంటుంది, రియాక్టెన్స్ డిక్రీజ్ అవుతుంటుంది. దెర్ మే బీ సిచ్యువేషన్ వెన్ బోత్ విల్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్, ఆ రెండు వాల్యూస్ సేమ్ అవ్వచ్చు. అప్పుడు ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సీ అవుతుంది. ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్సీ అయితే ఈ ఫ్యాక్టర్ అంతా ఏమైపోతుంది, జీరో. ఈ ఫ్యాక్టర్ అంతా జీరో అయిపోతుంది. అంటే అప్పుడు నాకేమొస్తుంది ఇక్కడ ఆర్ స్క్వేర్, అంతేనా? అంటే ఇప్పుడు ఏమవుతుంది, లీస్ట్ అయిపోయిందా, జెడ్ విల్ బికమ్ లీస్టా, జెడ్ అనేది లీస్ట్ అయిపోయింది కదా. సో ఈవెన్ ఇఫ్ యూ డ్రా ద జెడ్ వర్సెస్ ఒమేగా గ్రాఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఐ ఒమేగా ఫస్ట్ జెడ్ వర్సెస్ ఒమేగా గ్రాఫ్ గీద్దాం.
దానికి కావాలంటే వీ కెన్ డ్రా దట్. ఫస్ట్ విల్ డ్రా ద జెడ్ వర్సెస్ ఒమేగా వర్సెస్ జెడ్. జెడ్ అంటే ఇంపిడెన్స్. సో ఇంపిడెన్స్ వర్సెస్ అబ్జర్వ్ చేస్తే, సో ఎగ్జాక్ట్లీ వెన్ ఇట్ రీచెస్ టు దిస్ ఇస్ ద కండిషన్ వేర్ XC ఈజ్ ఈక్వల్ టు XL, అంటే 1/ω0 C ఈజ్ ఈక్వల్ టు ω0 L, అంటే ω0 ఈజ్ ఈక్వల్ టు 1/√LC. నాకు జెడ్ అనేది మినిమం అయిపోతుందా? అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? నాకు ఆర్ ఒక్కటైనా వచ్చేది. సో జెడ్ విల్ బికమ్ ఆర్ ఓన్లీ దట్ టైం. జెడ్ ఓన్లీ ఆర్. మిగతా టైంలో ఇట్లా, అంతేనా? సపోజ్ ఒమేగా పెరుగుతూ ఉందనుకోండి, హై ఫ్రీక్వెన్సీ అనుకోండి, ఎవరు డామినేట్ చేసేస్తారు? ఎక్సెల్ డామినేట్ చేసేస్తుంది. అంటే దిస్ ఇస్ ద రీజన్. సో ఒమేగా పెరుగుతుంటే ఎక్సెల్ డామినేట్స్ ఎక్సీ, డామినేట్స్ ఎక్సీ. దాని ఫ్రీక్వెన్సీ తగ్గుతూ పోతుంది అనుకోండి, తగ్గుతూ పోతుంటే ఒమేగా ఎల్ అన్నది టెన్స్ టు 0, బట్ దిస్ టెన్స్ టు ఇన్ఫినిటీ. అంటే దిస్ ఇస్ ద రీజన్ వేర్ వీ కెన్ ఫైండ్ XC dominates XL. This is the point, border point where both will balance each other. Antena? So this is the point we define as the ω0 is the resonance frequency. This is the resonance frequency. Resonance frequency. So appudu నాకు Z is equal to ఏమవుతుంది? మినిమం అవుతుంది. Z is equal to minimum, that is equal to R. Z మినిమం అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ మినిమం అయిపోయినట్టే కదా. రెసిస్టెన్స్ మినిమం అంటే కరెంట్ అనేది ఏమవుతుంది? మ్యాక్సిమం అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ వేర్ ద కరెంట్ ఈస్ మ్యాక్సిమం. కరెంట్ amplitude is maximum. Amplitude of current is maximum. So this is the amplitude. It becomes maximum now. And then the E0 upon R. So E0 upon R. This is what. So rest of the cases lo Z దీనికన్నా ఎక్కువ ఉంటుంది, కరెంట్ దీనికన్నా తక్కువ ఉంటుంది. అంతేనా రెస్ట్ ఆఫ్ ద కేసెస్ లో. ఇప్పుడు కావాలంటే నీకు కొద్దిగా అవగాహన వచ్చింది కాబట్టి నౌ యూ డ్రా ద కరెంట్ వర్సెస్ ఆర్ గ్రాఫ్, ద ఒమేగా వర్సెస్ కరెంట్ గ్రాఫ్. పీక్ వాల్యూ కాదు, అదే I0 వాల్యూకి. సో దెర్ ఈజ్ అ సిచ్యువేషన్ వేర్ ఇక్కడ ఒక సిచ్యువేషన్లో ω0, అంతేనా. కరెంట్ అనేది ఏం కావాలి? మ్యాక్సిమం కావాలి. బట్ దట్ మ్యాక్సిమం కరెంట్ E0/R. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ వేర్ ఇట్ ఈస్ అ మ్యాక్సిమం I0 max, that will be is equal to E0 upon R. So మిగతా కేసెస్లో ఇట్ ఈస్ టెన్స్ టు 0 కావాలి. అంతేనా. సో ఒక ఫిక్స్డ్ ఆర్ అనేది ఫిక్స్ చేసాం. ఇప్పుడు మనం ఆర్ అనేది ఇంక్రీజ్ చేసామనుకో, ఆర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ కరెంట్ అనేది ఇంకా తగ్గుతుందా? అంటే ఇక్కడ ఉంది కాస్త ఇంకొద్ది కిందికి వస్తుంది, ఇంకా కిందికి వస్తుంది, ఇంకా కిందికి వస్తుంది. అర్థమవుతుందా? దట్ ఈస్ బీ కేర్ఫుల్. ఆర్ విల్ బి ఫిక్స్డ్. ఆర్ ఈక్వల్ టు ఫిక్స్డ్. ఆర్ ఫిక్స్ చేస్తే గ్రాఫ్, ఆర్ తగ్గిస్తే ఇంకా పైకి పోతుంది, ఆర్ ఇంక్రీజ్ చేస్తే తగ్గుతుంది కిందికి. అంతేనా. సో అట్ రెజోనెన్స్ దట్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ 1/√LC ఒమేగా. ఎఫ్ అంటే 2πf, టైం పీరియడ్ అంటే 2π/T, అవన్నీ మనకు తెలుస్తాయి కదా. వేర్ జెడ్ ఆఫ్ ద సర్క్యూట్ ఈజ్ మినిమం. అంతేనా. సో పవర్ కూడా కనుక్కోవచ్చా మనం ఇప్పుడు? అట్ రెజోనెన్స్ నాకేమైంది? ఎక్సెల్ ఇస్ అట్ రెజోనెన్స్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 0, ఎక్సెల్ ఇజ్ ఈక్వల్ టు XC అయింది. సో ఎక్సెల్ ఇజ్ ఈక్వల్ టు XC ఇస్ tan phi ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0నా. సో tan phi 0 అయిందంటే phi ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తున్నట్టు నాకు? దిస్ ఇస్ ద సిచ్యువేషన్ వేర్ tan phi విల్ బి ఈజ్ ఈక్వల్ టు 0. tan phi ఈజ్ ఈక్వల్ టు 0 అంటే phi ఎంత అయింది నాకు? 0. ఫేస్ ఫ్యాక్టర్ విల్ బికమ్ 0. అంతేనా. ఫేస్ ఫ్యాక్టర్ విల్ బికమ్ 0. ఫేస్ ఫ్యాక్టర్ 0 అయిందనుకో, పవర్ ఫార్ములా ఏంటి మనకు? E0/Z ఇంటూ cos phi, అంతే కదా. సో పవర్, సో E0/Z, మరి Z ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? R. అప్పుడు ఏమొస్తుంది నాకు? E0/R. సో దిస్ ఇస్ ద పాయింట్ వేర్ ఐల్ గెట్ ద పవర్ విల్ బి. సో పవర్, సో మన పవర్ గురించి మాట్లాడితే యావరేజ్ పవర్ ఫార్ములా ఏమొచ్చింది మనకు? E0/2Z ఇంటూ cos phi. 2 ఉంది కదా, 2Z ఇంటూ cos phi.
at resonance so at resonance phi is equal to 0, so Z is equal to minimum, that is equal to R, then power will become, ఇప్పుడు చూద్దాం Z తక్కువ అంటే పవర్ మ్యాక్సిమమా, సో అప్పుడు యావరేజ్ పవర్ నాకు మ్యాక్సిమం వస్తుంది. వాట్ ఇస్ దట్ వాల్యూ విల్ బి E0²/2R. ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద కేసెస్లో పవర్ ఏముంటుంది, దీనికన్నా తక్కువే ఉంటుందా, అంతే కదా, పవర్ విల్ బి లెస్ దాన్ దట్. ఓకే, మీరు కావాలంటే E ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఫార్ములా వాడచ్చు. E ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఫార్ములా వాడితే ఏమొస్తుంది, నాకు I02R² వస్తుంది, ఆర్ఆర్ కట్ అయ్యి, అంతే కదా, I²/R వస్తుంది. అంటే దిస్ ఇస్ ద మ్యాక్సిమం పవర్ మనకి. ఓకే, నోట్. ఇంకా మనం డిస్కస్ చేసేది అయితే ఇంకా ఉంది, ఇంకా ఎండ్ కాలే. అప్ టు దిస్ ఇన్ నోట్ డౌన్ ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ రెజోనెన్స్ అనేది ఒకటి డిఫైన్ చేద్దాం, క్వాలిటీ ఫ్యాక్టర్, ఆ రెండు డెఫినేషన్స్ తోటి దెన్ దిస్ టాపిక్ విల్ బి క్లోజ్డ్. సో ఇప్పుడు రాసుకో అక్కడ దాకా, దెన్ విల్ మూవ్ ఆన్.